ఊరికి సాయం సలాం దేకో ఊరికి కొల్లూరికి నెల్లూరికి సల్లూరికి సాయం సలాం దేకో పోతా ఊరికి సాయం సలాం దేకో పోతా ఊరికి సాయం సలాం దేకో పోతా ఊరికి సాయం సలాం దేకో బండ కింద రెండు కొర్ర మట్టలు బతుకుతా బతుకుతా నన్నయి బండ కింద రెండు కొర్ర మట్టలు 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 తెనుగు దంపన్నా తోపెల పట్టుక దోస్త నన్నడు తెనుగు దంపన్నా తోపెల పట్టుక దోస్త నన్నడు దోస్త నన్నడు తెనుగు దంపన్నా తోపెల పట్టుక కమ్మరి బ్రహ్మయ్య కత్తి పట్టుకొని నరుకుతా నన్నడు కమ్మరి బ్రహ్మయ్య కత్తి పట్టుకొని నన్నడు కమ్మరి బన్నయ్య కత్తి పట్టుకొని కుమ్మరి గుండన్న కుండ పట్టుకొని వండుతా నన్నడు 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 కుమ్మరి గుండన్న కుండ పట్టుకొని ఓదెల భక్తుడు సిప్ప పట్టుకొని ఏం మాట్లాడతావు ఏ తోకల్లారిగా అన్ని దానికి ఆగుతాను ఎవరన్నా ఎవరు ఆగుతలేరు పౌరాన్నింటికాడు ఇప్పుడు అందరం తినలేదా తింటారు మరి కాదే నేను అన్నది అందులో పులుసు పోసుకొని తింటారు శ్రీ రాజరామచంద్ర మహారాజుకి అవే ఇవాళ ఏం జరుగుతున్నది ఇవాళ చిరుతల రామాయణం జరుగుతుంది చిరుతల రామాయణం మన యొక్క ఓదెల గ్రామం లోపల 5వ రోజు చిరుతల రామాయణము కావున ఆ యొక్క అశోకవనం లోపల సీతాదేవి పొన్నారుక్షం కింద ఉన్నది ఆంజనేయుడు ఆ సీతాదేవి జాడలు వెతుక్కుంటూ ఆ లంకా నగరం లోపల ఎక్కడ చూసినా సీతాదేవి జాడలు కానరాక అశోకవనం లోపల సూచితనని అశోకవనం రాగా పొన్నారుక్షం కింద సీతాదేవి రామా అని చెప్పి స్మరించుచున్నది. ఆ ఆంజనేయుడు తల్లి సీతాదేవి ఈ యొక్క పొన్నారుక్షం కింద ఉన్నది, ఎవరు వచ్చేదో సూచితగా కానీ ఆంజనేయుడు ఏ తీరుగా వచ్చుచున్నాడు. కల్లులారా, ఇవాళ రోజున మన యొక్క ఓదెల గ్రామం లోపల సిరుతల రామాయణము ఇవాళ 5వ రోజు యుద్ధకాండ రావణ వధ కనుక ఉంది. కావున ఎవరు భక్తులు లేచిపోరాదు. సీతాదేవి అగ్ని పరీక్ష రావణ వధ కనుక జరిగినాక సీతాదేవి అగ్ని పరీక్ష చూసి మనం తరించగలరు. ఎవరన్నా సంతానం కాని తల్లులు, బాధతోటి ఉన్నవారులు ఎవరే కానీ అశోకవనం లోపల ఆ సీతాదేవి ఆంజనేయునికి ఫలములకై సెలవిచ్చును. ఆ సంతాన ఫలము లేని వాళ్ళు, బాధలు పడేవాళ్ళు వచ్చి ఆ పొన్నారుక్షం కింద సీతాదేవి పెట్టిన సెలవు, ఆంజనేయుడు వేసే ఫలములు ఆశించి సంతానం పొందగలరని కోరుచున్నాము. కొద్ది సమయం లోపల ఈ యొక్క తల్లులు ఎవరన్నా ఉన్నట్టయితే మేము వెళ్తాము, మీరు ఈ యొక్క పొన్నారుక్షం వద్దకు రాగలరని కోరుచున్నాము. ఇప్పుడు సీతాదేవి అశోకవనం లోపల ఏ తీరుగా విలపించుచున్నది, ఎట్లా వచ్చుచున్నది, అందరూ ఒకసారి గట్టిగా కరతాళం వేయాలి. శ్రీ రాజారామచంద్ర మహారాజుకి, సీతా మాతాకి, లక్ష్మణ స్వామికి, నోరున్నోళ్ళందరూ జయ నుండి